ఇబ్రాహీం మున్సిపాలిటీకి సంబంధించి 13వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇందూరు శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది ప్రచారం? ప్రచారము చాలా అద్భుతంగా ఉంది. మంచి స్పందనతోటి జనంలో మంచి స్పందన వస్తున్నది. ఈ రోజున ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులలో ఏ వార్డుకి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన. మన ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారైన మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆశీస్సులతో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు 24 వార్డులో అత్యధిక వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 13వ వార్డులో కూడా మాకు చాలా మంచి స్పందన ఉంది. జనం నుంచి అంతా ఏకధాటిగా అందరూ ఏకగ్రీవంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. వార్డులో గతంలో 10 సంవత్సరాలుగా వేరే పార్టీ అభ్యర్థులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్లు లేవు, ఎలాంటి పనులు లేవు. మంచినీటి వ్యవస్థ అయితే మొత్తం అధ్వానంగా ఉంది. ఒక ఇంటికి ఒక బిందె నీరు కూడా రావట్లేదు. ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంది. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మాకు అభివృద్ధి కావాలి. పైన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. మన వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే బాగుంటుంది. మా వార్డు అభివృద్ధి చెందుతుంది, మాకు రోడ్లు వస్తాయి, మాకు డ్రైనేజ్ వస్తుంది, మాకు వాటర్ వస్తుంది, మౌలిక వసతులు అన్నీ వస్తాయనే మంచి అభిప్రాయంతో మాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ గెలిచి మరి బీఆర్ఎస్ నుంచి పోటీ ఎలా ఉంటుంది? పోటీ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిర్రు, అది ఓకే, కానీ వాళ్ళే అయినారు. కానీ వాళ్ళు ఎలాంటి ఇక్కడ ఉన్న ఈ వార్డుకు చెందిన అభ్యర్థి, ఈ వార్డుకు చెందిన కౌన్సిలర్ వాళ్ళ ఇంటికి తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు వార్డులోకి వెళ్ళి మీరు కూడా ఒకసారి తిరిగి చూడండి. ఆ వార్డులో ఎక్కడ కూడా 7 మట్టి కుప్పలు ఆడినే, ఒక రోడ్ లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఒక మంచినీరు అసలు ఏ ఇంటికి కూడా మంచినీరు అనేది అంతలేదు, నీటి వసతి అసలే లేదు. ఒక కరెంట్ అనేది ఎప్పుడో చేసింది అదే ఉన్నది తప్ప ఒక్కొక్క వార్డులు అయితే అక్కడ చెరువు దగ్గర అయితే ఇంకా ఘోరంగా ఉన్న వాళ్ళ పరిస్థితులు అయితే. మన హైవేకి ఇంత దగ్గరగా ఉండి, పెట్రోలంకి ఇంత దగ్గరగా ఉండి దిగితే రోడ్డు దిగితే అధ్వానమైన పరిస్థితులు. ఇప్పుడు మన మల్రెడ్డి గారు వచ్చి మొన్న ఒక దాదాపు ₹1 ఈ వార్డుకి శాంక్షన్ చేపించి 4 రోడ్లు పెట్టించి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. వారి ఆశీర్వాదంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇటీవల చెప్పింది ఏంటంటే మల్రెడ్డి రంగారెడ్డికి అసలు వార్డులు ఉండేది తెలియదు, ఏ వార్డు ఎక్కడో తెలియదు అని కామెంట్ చేస్తారు కదా. సరే, ఇగో వారి అభిప్రాయం, దానికి మనం ఏం చెప్పలేము. వాళ్ళు అన్నీ తెలిసి మాట్లాడుతారు, తెలియక మాట్లాడుతారా. జనం అంతా ఏకగ్రీవం ఉన్నారు, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎవరేం మాట్లాడినా 100 చెప్తారు కదా. కంప చెట్టు కింద ఉండి మామిడికాయలు కావాలంటే రావు, మామిడికాయ చెట్టు కింద ఉంటే మామిడికాయలు దొరుకుతాయి. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మాటలు నమ్మరు, అది అసత్యము. వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మరు. ప్రజాస్పందన బాగుంది. 24 వార్డులు కైవసం చేసుకుంటున్నాము. చైర్మన్ పదవి కూడా ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ తీసుకుంటుంది.